శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క మార్చి నెలలో మరి మేన్ రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క మేన్ రాశి వారికి ఈ యొక్క మార్చి నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఈ నెలలో ఈ యొక్క మేన్ రాశి వారికి జన్మంలో అధిక గ్రహ సంచారం వల్ల కొంతమేర ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడము, బంధువర్గం వారితో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిత్రులు, బయట వ్యక్తుల ద్వారా కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. మానసికమైనటువంటి అశాంతత ఎక్కువగా ఉంటుంది. మరి ఎన్ని పనులు తలపెట్టినా ఏదో రకంగా ఆటంకాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా అధికంగా కనిపిస్తుంది. మిత్రుల ద్వారా, బయట వ్యక్తుల ద్వారా కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో విరోధాలను అధికంగా కనిపిస్తున్నాయి. గతంలో ఏవైనా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభిద్దామనుకున్నా కూడా మరి ఎవరు మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. మరి బంధువర్గం వారి నుంచి నమ్మక ద్రోహాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఏ విషయాన్నైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే మేన్ రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు మరి సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడంతో మరి కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ గతంలో ఏవైనా బోనస్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించి ఉంటే అవి తిరిగి మళ్ళీ చర్చించవద్దు. ఒకవేళ మీరు చర్చిస్తే మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని కాకుండా మీకు ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే మేన్ రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నెలలో ప్రథమార్థం అంతా కూడా మీరు మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క లాభాలు అనేవి కూడా పూర్తిగా పడిపోతాయి. ఇక ఎవరైతే మరి ఈ యొక్క మేన రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. మేన రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి నెలగా చెప్పవచ్చు ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మేన రాశి వారికి జన్మంలో ఈ నెల అధిక గ్రహ సంచారం వల్ల మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మరి మనం ఏ పని తలపెట్టినా కూడా ఏదో రకంగా ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనోధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇంకా మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసి ముఖ్యంగా సోమవారం రోజు నాడు శివాలయ దర్శనం, ఆ యొక్క శివుడికి అభిషేకం చేసుకోండి. అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి బియ్యం దానం చేయండి. అదేవిధంగా మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కేజీంబావు కందిపప్పు దానం చేయండి. ఈ నెల ఇలా చేయడం ద్వారా కొంతమేర మీరు అనుకున్న పనులు కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. కొన్ని పనులు నెరవేరుతాయి. శుభస్య శీఘ్రం.